బాపట్ల జిల్లా అద్దెక మండలం మణికేశ్వరం ఎస్సీ కాలనీ. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందనం డబ్బులు మా పిల్లలిద్దరికీ వచ్చినాయి. 26,000 పడ్డాయి ఇద్దరికి. మాకు సంతోషంగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు, బాగానే ఉంది. హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు. నాకు 2 పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున 2 పిల్లలకి 15,000 వచ్చింది. ఒక పిల్లగాడికి చొప్పున 2,000 తీసి కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తే అవి స్కూల్కి, మనం పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్గా వస్తున్నాయి. మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడి బియ్యం పెట్టేటోళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. పుస్తకాలు, బ్యాగ్స్, షూ, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు. అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కడుపున వస్తుందని చెప్పనని బాధపడేటోళ్ళు, ఏడ్చేటోళ్ళు ఇంటికి వచ్చి. ఇప్పుడు సన్న బియ్యం అయ్యేవారికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు సువర్ణ. శిక్షణ ప్రోగ్రాము రూపొంద మండలం, అనంతపురం జిల్లా. తల్లికి వందనం కింద 3 పిల్లలకు 15,000 చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి 15,000 చొప్పున 3 పిల్లలకు ఆ ఖాతాకు జమ చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలకి డబ్బులు ఖాతాలో అమలు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు గారు మాటలు నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు. మా పిల్లలు 2 విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నారండి. గత ప్రభుత్వంలో మా పాప ఒక్కదానికే డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం మా 2 పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈరోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.